కేసీఆర్ గారు మోసం చేస్తున్నారు అంటారు మీరు? ఓపెన్గా చెప్తున్నాను కాదండి, అది మోసం, ప్రజలకు మోసం తప్ప ఇంకేం లేదు. ఆయనకు వచ్చి నాకు చెప్పమానండి, నేను ఇది చేశాను, దీన్ని చేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా చెప్తారు. ఈ భాగీరథ కానీ, కాకతీయ కానీ, ఈ ఇరిగేషన్ వర్క్స్ కానీ, ఇవన్నీ ఒక్క పక్కకు పెట్టుకొని చూడండి మీరు. దీస్ ఆర్ అన్నీ ఏం లేవు, మనీ స్పిన్నింగ్. అంటే డబ్బులు చేసుకునే టెక్నాలజీ కొత్తగా దొరికింది అందరికి, రాజకీయ నాయకులకు. ఇది మరీ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది నడవదు, జనాలు దీన్ని ఒప్పుకోరు కూడా. ఒక్కసారి అవకాశం ఇచ్చారు నీకు, ఆ అవకాశం నువ్వు మంచిగా ఉపయోగించుకోలేదు కాబట్టి నీకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇయ్యరని నాకు స్ట్రాంగ్ నమ్మకం ఉన్నది. ఇప్పుడు ప్రజలలో పోయి ఆయన ఏ ముఖం మీద అడుగుతాడండి? ఆయన ముఖంతోనే అడుగుతాడు. ఆయన ముఖంతో అడుగుతున్నాడా? ఆయన ప్రజల ముందు ఒక మాట చెప్పిండు, నేను కావాలంటే స్టేట్మెంటు, రికార్డింగ్ అన్నీ పంపిస్తాను. ప్రతి ఇంటికి నీళ్ళు రాకపోతే నెక్స్ట్ టైం మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేయమన్నాడు. అది మాట ఇచ్చినప్పుడు ఒక మాట మీద ఉండాలి కదండి. ఇప్పుడు అందరి ఇంట్లోకి వచ్చేసినాయా నీళ్ళు? నేను చూపిస్తాను వాడి. నువ్వు తెలంగాణకు చీఫ్ మినిస్టర్ అయినాడు, ఈ తెలంగాణ అప్పు ఎంత? 73,000 crores, 73,000 కోట్లు మనకు స్టేట్ అప్పు. అంటే ఆ అప్పుకు అందరు భాగస్వాములు, మీరు కానీ నేను కానీ, ఎవరు తెలంగాణ గడ్డ మీద ఉంటున్నారో వాళ్ళంతా భాగస్వాములు అవుతారు. ఇవాళ ఎంత అయిందండి? దానిలో మీరు నిజంగా ఏమైనా చేస్తున్నారంటే దాంట్లో తగ్గుంటే పోవాలి. ఇప్పుడు ఒక బండి కొనుక్కుంటాడు ఒకడు, ఆ బండి కొనుక్కున్నప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఆ బండి కట్టుకునే అప్పు తక్కువ అయిపోయి జీరో దాకా వచ్చేస్తుంది ఒక 4-5 సంవత్సరాలలో. దాన్ని ఓకే బై, వీడు సరిగ్గా కట్టుకున్నాడు అంటారు, సరిగ్గా బండి నడిపించిండ్రు అంటారు. ఆనాడు ఆయన వచ్చినాడు 73,000 crores ఉన్నది, ఇప్పుడు ఇంచుమించు 2 లక్షల కోట్లు అయిందండి. అది నువ్వు గిట్ట వ్యవస్థ బాగుండి పరిపాలన బాగుంటే 130,000 కోట్లు అప్పు చేసే అవసరం ఏమొచ్చింది? ఆ అప్పు చేసినాం, ఎవరికి ఏం పోయింది? ఈ 4 సంవత్సరాల్లో ఏమైనా మార్పు చూసారా? ఏమైనా రోడ్లలో మార్పు వచ్చింది, ఇది మార్పు వచ్చింది, అది మార్పు వచ్చింది, ఇది చేశాము, అది చేశాము, ఏది లేదు.